వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుపై మరికొన్ని వివరాలు అయితే ఇప్పుడు రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈకేవైసీ గడువు ఇవాల్టితో ముగియగా ఆగస్టు 31 వరకు పొడిగించింది. తొలిత జీహెచ్ఎంసీ పరిధిలోనే అవకాశం కల్పించగా ఇతర జిల్లాల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక అప్డేట్ని అయితే తెలియజేయడం జరిగింది. ఇక సర్ ప్రక్రియ కొనసాగుతుండటం, భారీ వర్షాల కారణంగా ఈ యొక్క వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఈ యొక్క సందర్భంగా తెలిపింది. కాగా రేపటి నుంచి ఈకేవైసీతో సంబంధం లేకుండానే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు. ఇది నిజంగా మరి రేషన్ కార్డుదారులకు ఒక మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.